ప్రకారం పెద్దల ఆశీర్వాదం జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని, సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఇలా పెద్దలు తమ పాదాలకు నమస్కరించిన వారికి సాధారణంగా ఆశీర్వాదం ఇస్తూ సుఖ సంతోషాలతో ఉండండి, ఆర్థికంగా లోటు లేకుండా జీవించండి అంటూ దీవిస్తారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత నూతన వధూవరులు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు పెద్దలు దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. హిందూ మతంలో దేవతలకు నమస్కరిస్తే ఆశీస్సులు లభిస్తాయని ఎలా విశ్వసిస్తారో అదే విధంగా భగవంతుని స్థానంలో తల్లిదండ్రులను ఉంచి గౌరవిస్తారు. పెద్దలకు, తల్లిదండ్రులకు, గురువుల పాదాలకు చేతులతో నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంట్లోని పెద్దలు పిల్లలు సుఖ సంతోషాలు, సిరి సంపదలతో జీవించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తారు. అయితే దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు వంటి దీవెనలు స్త్రీలకు లేదా వధువులకు మాత్రమే ఎందుకు ఇస్తారు అంటే, కోడలు పెళ్ళయి అత్తవారింట్లో అడుగుపెట్టిన అనంతరం ఆ వంశాభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ ఇంటి కోడలకు ఉంది కనుక సంతానం కలగాలంటూ పెళ్లి కూతురు త్వరలో తల్లి కావాలని పెద్దలు వధువుకు ఈ ఆశీర్వాదాలు ఇస్తారు. ఇలా పెద్దల ఆశీర్వాద బలంతో నవదంపతులు సంతోషంగా సుఖశాంతులతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు జీవిస్తారని హిందూ సనాతన ధర్మంలో నమ్మకం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.